అందరం రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వాక్య భాగమును చదువుకుందాం. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, తల ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుత్థాన దినమున నేను ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా నీకు ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును వెండి బంగారము, పశువులు, దాసదాసీలు, పాడి పంటలు కలిగిన ఐశ్వర్యవంతునిగా ఆశీర్వదించెను. అద్భుతమైన ఆశీర్వాదములు ఇచ్చిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఏమి చేస్తే అబ్రహామును ఈ రీతిగా ఆశీర్వదించాడు? ఏమి చూసి అబ్రహామును ఆశీర్వదించాడు? ఏమైనా అబ్రహాము యొక్క జీవితంలో ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏమైనా చేశాడా? ఏదైనా వ్యాపారము కానీ వ్యవసాయం కానీ ఏమైనా చేశాడా? ఆ కష్టం చేత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడా? లేక అబ్రహాము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు దారిలో ఏమైనా సరే బంగారపు ముద్దలు ఏమైనా దొరికినాయా? వెండి ప్లేట్లు ఏమైనా దొరికినాయా? ఎలా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము? ఎలా ఆలోచించినప్పటికీ కూడా దానికి సమాధానం దొరకట్లేదు. కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అనేది మాత్రం వాస్తవము. స్తోత్రం చెప్పు. ఆయనే ఆశీర్వదించాడు. అంటే ఇక్కడ అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి. నరుల కష్టార్జితము చేత మనం ఆశీర్వదించబడలేం. దేవుని కృప కావాలి. దేవుని వలనే మనం ఆశీర్వాదం పొందుకోవాలి. అయితే అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? దేవుని చేత మనము కూడా ఆశీర్వదించబడాలి అంటే గనక మనము ఏమి చేయాలి? కొన్ని విషయాలు ఈ రోజున మనము వాక్య వెలుగులోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వాక్యము నుంచి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే గనక ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలిచాడు. పిలిచినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఆమేన్. అంటే ముందు చెప్పలేదు, ఫలానా దేశమునకని, ఫలానా చోటుకని, ఫలానా టైం అని చెప్పలేదు. నువ్వు వెళుతూ ఉండు, నేను చూపిస్తానని చెప్పాడు. ఆయన వెళుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు చూపించిన మార్గములో వెళుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన వెళుతున్న మార్గములో, ఆయన చూపించిన మార్గములో వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ అబ్రహాము దీవించబడినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే కనుక
వెళుతున్న మార్గములో ఈ మార్గము గుండా వెళ్ళుచుండగా అతడికి ఒక శ్రమ వచ్చింది. అది మామూలు శ్రమ కాదు, అది చిన్న శ్రమ కాదు. చిన్నప్పుడు అమ్మని కోల్పోయాడు, మార్గ మధ్యంలో తండ్రిని కోల్పోయాడు. తర్వాత ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో శూన్యంలో చూస్తుంటే గనక ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట మీద నమ్మకంతో రూపము కనిపించకపోయినప్పటికీ కూడా, ఏ మేలు అప్పటికి దేవుని ద్వారా పొందుకోకపోయినప్పటికీ కూడా, పెద్ద పెద్ద వాగ్దానములు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా, నేను చూపించు దారిలో నువ్వు వెళితే గనక నేను దీవిస్తానని చెప్పాడు కదా, ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కుడికి వెళ్ళమంటే కుడికి, ఎడమకు వెళ్ళమంటే ఎడమకు, ఎటు వెళ్ళమంటే అటు ఆయన మార్గములో వెళుతూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన శ్రమ వచ్చిందనమాట. ఏమిటంటే ఆ శ్రమ, తన భార్యను ఫరో తీసుకుని వెళ్ళిపోయాడు. తన భార్య ఫరో దగ్గర తీసుకుని వెళ్ళబడింది. ఇది చిన్న శ్రమ కాదు, ఇది మామూలు శ్రమ కాదు. ఎంత హృదయ విదారకమైన శ్రమ అంటే కనుక హృదయాన్ని కరిగించే బాధ ఇది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమీ మాట్లాడకుండా అబ్రహాము మౌనంగా అలా ఉండిపోయాడు. ఎందుకంటే అనవసరంగా ఈ దారిలో వచ్చాను నేను, ఇది మనకు కలిసి రాలేదు, ఈ మార్గం మనకు క్లిక్ అవ్వలేదు. చిన్నప్పుడు అమ్మని కోల్పోయాను, దారిలో నాన్నను కోల్పోయాను, ఇప్పుడు చూస్తే ఈ దారికి వచ్చాక భార్య కూడా పోయింది. ఈ దారికో దండం ప్రభు, ఈ దేవుడికి ఒక దండమని ఏమాత్రము కూడా అతడు విసుక్కోకుండా, మార్గంలోంచి వెనక్కి వెళ్ళిపోకుండా, మరలా వెళ్ళిపోయి మా ఊరు వెళ్ళిపోయి ఆ బొమ్మలే అమ్ముకుని బ్రతుకుదాం అని అనుకోకుండా ఏం చేశాడంటే అతడు ఏమీ కూడా మాట్లాడకుండా అలాగే ఆ మార్గంలో మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు మౌనంగా ఉండిపోయాడంటే కనుక అబ్రహాం యొక్క ఆలోచన ఏంటంటే, నన్ను దర్శించిన దేవుడు ఎవరంటే నాతో మాట్లాడే దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండడు. నాకు అవసరమైనప్పుడు ఏదో ఒక మంచి ఆలోచన చెప్తాడు అని ఆయన ఆలోచన కొరకు ఆయన ఎదురు చూస్తూ అలా మౌనంగా ఉండిపోయాడు. దేవుడు మురిచిపోయాడు అనమాట. ఇలాంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా, ఇన్ని బాధలు కలిగినప్పటికీ కూడా నా మార్గాన్ని విడిచిపెట్టకుండా నా ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నాడు కదా అని అబ్రహామును చూసి దేవుడు మురిచిపోయాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మాట్లాడే దేవుడు కదా, నీవు సర్వశక్తిమైన దేవుడు కదా. నాకున్న ఏకైక భార్య కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, నీవు మాట్లాడవా లేదా అని తొందరపడకుండా అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎంతకీ దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడటం లేదు అని చూస్తే గనక తన భార్యను తీసుకొని పోయిన ఫరోతో దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు ఒకవేళ బాధలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, నాకు మేలు చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, నాతో మాట్లాడట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, నీకు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఆ బాధ పెట్టిన వ్యక్తి ద్వారానే నీకు మేలు చేయడానికి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడట్లేదు కదా అనేసి మార్గాన్ని తప్పి వేరొక మార్గంలోనికి వెళ్ళలేదు. అందుకని అబ్రహామునంట దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనప్పటికీ కూడా దేవుడు చూపించిన మార్గంలో ఎవరైతే వెళతారో వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫరోతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ నువ్వు తీసుకుని వెళ్తావా? దైవజనుడు భార్య నువ్వు తీసుకుని వెళ్తావా? మర్యాదగా తీసుకుని వెళ్ళి అతనికి అప్పగించు అనగానే ఫరో నీ బిడ్డ నాకు తెలియక చేశాను ప్రభు, నన్ను క్షమించు, మర్యాదగా పూల్లో పెట్టి అప్పగిస్తానని చెప్పి ఒక పల్లకి తెప్పించి బరబరా ఇడ్చుకుని వెళ్ళిన శారాను పల్లకీలో కూర్చోబెట్టి 4 దాసుల ద్వారా పల్లకీల్ని మోయించి, అతడే రాజు కాబట్టి అతనే తప్పేసుకుని అప్పుడు ఏం చేశాడంటే కొన్ని లక్షల విలువ కలిగిన బంగారమును వెండిని ఫరో అబ్రహాముకి ఇచ్చాడు. అప్పుడు ఫరో అంటాడు, ఏదో నువ్వు దేవుని బిడ్డవా, నువ్వు దేవుని మార్గం నడుస్తున్న వ్యక్తివా, నీ గురించి నాకు తెలియక నువ్వు అనామకుడు అని ఏదో దారిలో పోయే వ్యక్తి అనుకుని నేను అలా చేశాను, దయచేసి నన్ను క్షమించు. ఇదిగో మా సిస్టమ్ ఏంటంటే మా రాజ్యంలో ఎవరైనా సరే తప్పు చేస్తే గనక వారికి నేనే
ఫైన్ వేస్తా, కాబట్టి నేనే తప్పు చేశాను కాబట్టి అని కొంత బంగారమును కొంత వెండిని అబ్రహాముకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అడుగుదాం అన్నమాట, అబ్రహాము ఎలా దీవించబడ్డాడు చెప్పండి? ఏ వ్యాపారం చేశాడు? ఏ వ్యవసాయం చేశాడు? ఏ బిజినెస్ చేశాడు చెప్పండి? ఏమీ చేయలేదు, కానీ అబ్రహాము దీవించబడ్డాడు. ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం, ఏమని? అబ్రహామును ఎందుకు దీవించావు ప్రభు అని అడిగితే కనుక, ఎంత కష్టమైనప్పటికి కూడా, ఎంత నష్టమైనప్పటికి కూడా అతను వెళ్తున్న మార్గంలో వెనక్కి తిరిగి చూడకుండా ఆ మార్గంలోనే వెళుతున్నాడు కాబట్టి నేను అబ్రహామును ఆశీర్వదించాను అంటాడు. కాబట్టి మనం వెళుతున్న మార్గంలో కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని బాధలు కలుగుతున్నప్పటికీ కూడా నువ్వు వెను తిరిగి చూడకుండా, దేవుడు నాతో మాట్లాడలేదని, దేవుడు నాకు సహాయం చేయట్లేదని నువ్వు వెనుక తిరిగి చూస్తే కానీ వాస్తవాలను పొందుకోలేవు. నువ్వు వెళుతున్న మార్గంలో ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా నువ్వు అదే మార్గంలో ముందుకు వెళ్ళగలిగితే గనక దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళుతున్న మార్గంలో ఎటువంటి శ్రమలు రావని ఎప్పుడు కూడా యేసు ప్రభువు చెప్పలేదు. చెప్పాడా? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించిన యేసును మీకు తోడుగా ఉన్నానని చెప్తాడు. మీరు అనేక శ్రమలు అనుభవించి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్తాడు. మరి ఈ మార్గంలో మీరు వెళుతున్నప్పుడు మిమ్మల్ని అనేకులు దూషిస్తారు, అనేకులు ద్వేషిస్తారు అని ముందుగానే చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆయన మార్గంలో మనం వెళుతున్నప్పటికీ సుఖభోగాల నిమిత్తం మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. సుఖభోగాలకు మించిన పరిశుద్ధమైన పరలోకము కొరకు మనం వెళ్ళగలిగితే స్తోత్రం చెప్పు, దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ గురంతా అదే ఉండాలి. నేను వెళుతున్నాను కదా, నాకు ఎటువంటి ఆశీర్వాదం కలగలేదంటే కుదరదు. నీ వెళుతున్నప్పుడు శ్రమ రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, కానీ దేవుడు చెబుతున్నా చూపించి దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు వెళుతూ 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 ఉన్నప్పుడు ఆ శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా వెనుతిరిగి చూడకుండా అదే మార్గంలో నిలబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క పొరపాటు కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఈ అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు? నేను చూపించే దేశమునకు వెళ్ళమంటే ఈయన ఏం చేశాడంటే కనిపించే దేశం దగ్గర ఆగిపోయాడు. అందుకనే ఏమైంది? శారాను ఇంకొకటి చూశాడు. అసలు ప్రాబ్లం అక్కడే వచ్చింది, అక్కడే తేడా జరిగింది అనమాట. ఇక్కడ ఆయన చూపించే దేశమునకు వెళ్ళమంటే కనిపించే దేశం ఎందుకు ఆగాడంటే కనుక, ఇక్కడ బాగానే ఉంది, ఈ ఊరు మనకి బాగానే ఉంది, ఇక్కడ నుప్పు నీళ్లు ఉన్నాయి, బాగానే దొరుకుద్ది అన్ని దేవుడు చెప్తాడంటే మనకి మనం అడ్జస్ట్ అయిపోవాలి, అర్థం చేసుకోవాలి దేవుని మనసును అనుకుని అక్కడ ఆగిపోయాడు. కొంతమంది అలా ఆగిపోతారు. ఆయన చూపించే దేశమునకు వెళ్లకుండా నీకు నచ్చిన దేశమునకు ఒకవేళ నువ్వు ఆగిపోతే కనుక ఇలాంటి శ్రమలే వస్తాయి. అన్నీ మనకు దేవుడు చెప్తాడా? అప్పుడప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుడిని కూడా. అక్కడ ఆగిపోయాడు అనమాట. అంటే ఏదో పొరపాటు చేయమంటే అబ్రహాముకు ఈ సమస్య వచ్చింది. కానీ నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రము చూసి దేవుడు మాత్రము నిన్ను దాటిపోయేవాడు మాత్రము కాదు, ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు. స్తోత్రం చెప్పు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, తన దగ్గరకు వచ్చి వారిని ఏమాత్రము కూడా తోసివేసేవాడు కాదు ఆయన. అయితే నా ప్రియమైన దేవుని ఏదో తెలియక దేవుడు అనుకుంటాడు, ఏదో తెలియక ఏదో తప్పు చేశాడు. అయినా నా దారిలో నడుస్తున్నాడు కదా, ఆయన ఆదివారం ప్రార్థనకు వస్తున్నాడు కదా, ఏదో చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. ఆయన మార్గంలో నువ్వు నిలిచి ఉంటే కనుక కష్టాలు మాత్రమే నీకు వస్తాయి, కానీ నష్టాలు మాత్రం రావు. స్తోత్రం చెప్పు. అంటే నీకు కష్టాలు ఎందుకు వస్తాయంటే కనుక నష్టాలు తప్పించడానికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీకు శిక్ష ఎందుకు వస్తుందంటే కనుక నీకు శాపాన్ని తొలగించడానికి. ఏది కావాలి నీకు? శాపం నీకు అక్కర్లేదు కదా, నీకు నష్టాలు నీకు అక్కర్లేదు కదా. కష్టం వచ్చినప్పటికి కూడా, శిక్ష కలిగినప్పటికి కూడా వాటిని భరిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే కనుక ఆమేన్, ఖచ్చితంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. దేవుని చేత నేను ఆశీర్వదించబడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం వెళుతున్న మార్గంలో కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు, అయినప్పటికీ కూడా ఆయన మార్గంలో నిలిచి ఉండగలిగితే గనక చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కష్టము తరువాత నష్టము తప్పడం వల్ల నీకేమనిపించాలి? ఇప్పుడు కష్టం తర్వాత నష్టం తప్పింది, ఈ కష్టమే నష్టమును తప్పించింది కనుక కష్టమనే ఆశీర్వాదం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. చాలు. ఒకవేళ ఆ కష్టమే రాకపోతే కానీ నీకు నష్టం వచ్చేదేమో. ప్రభువా నన్ను ఈ కష్టంతోనే నన్ను తప్పించినందుకు దేవుని స్తోత్రం అని చెప్పు.
సరసాలలో వేయబడినట్టే కదా సింహాసనం మీదకి వచ్చాడు యేసేపు కదా. అగ్నిగుండంలో వేయబట్టే కదా ప్రమోషన్ కలిగింది షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టములు వచ్చినప్పటికి కూడా అంత సుఖమే కలగదు మనకి. ఎన్ని బాధలు కలిగినప్పటికి కూడా దేవుడు చూపించే మార్గము గుండా నువ్వు వెళ్ళగలిగితే గనక, దేవుడే నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరి ద్వారా అయితే నీ కష్టాలు నష్టాలు కలుగుతున్నాయో వారితోనే మాట్లాడి నీకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా దేవుని చేత ఆశీర్వదించబడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం వెళుతున్న మార్గంలో కష్టములు నష్టములు వచ్చినప్పటికీ కూడా ఆ మార్గంలో ఎవరైతే నిలిచి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. రెండవదిగా చదవండి, ఆదికాండము 14వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. చాలు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఇక్కడ కూడా అబ్రహామును ఆశీర్వాదం పొందుకున్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. అబ్రహామును ఇక్కడ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? ఒక భీకరమైన యుద్ధము చేశాడు, రాజులను సంహరించాడు, చెరలో ఉన్న వారందరినీ కూడా విడిపించి విజయోత్సవంతో తిరిగి వస్తున్నప్పుడు దేవుని సేవకుడు అతన్ని ఎదుర్కొని అతన్ని ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదించాడంటే కనుక ఒక ఆత్మ కోసము ప్రాణాలకు తెగించి పోరాడాడు. అది చూసిన దేవుడు ఆశీర్వదించాడు. మీరు హల్లెలూయా అన్న గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి రాముల బ్రదర్ గారు? ఒక ఆత్మ కొరకు. మీరు వెళ్ళారు కదా మొన్న, ఎక్కడికి వెళ్ళారు? ప్రాణాలకు తెగించి, మనం తెగించకుండా వెళ్ళాం. స్తోత్రం. ప్రాణాలకు తెగించి యుద్ధము చేసి, భీకరమైన యుద్ధము చేసి పోరాడి గెలిచి వస్తున్నాడు. చూసారా? అది చూసిన దేవుడు అతనిని ఎదుర్కొనంట యాజకుడు, దేవుని సేవకుడని యాజకుడు ఎదుర్కొని అతను ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన అనుభవాలు నీకు ఉంటాయి కదా. నీ కుటుంబం కోసం పోరాటం చేస్తుంటావు, నీ బిడ్డల కోసం పోరాటం చేస్తుంటావు, నీ పిల్లల కోసం పోరాటం చేస్తుంటావు, ఎన్నో పోరాటాలు చేస్తుంటావు. కానీ ఒక్క నశించి పోవుచున్న ఆత్మ కొరకు నీవు మంచి పోరాటము చేయగలిగితే, కుటుంబం కొరకైతే పోరాడతావు కదా, పిల్లల కొరకు పోరాడతావు, బిడ్డల కొరకు పోరాడతావు, నువ్వు భార్య కొరకు పోరాడతావు. మరి ఒక నశించి పోవుచున్న ఆత్మ కొరకు నువ్వు పోరాడే మనస్తత్వం నీకు కలిగి ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ లోతు పోతే గనక అబ్రహాంకి వచ్చిన నష్టం ఏమి లేదు. లోతు వచ్చినా అబ్రహాంకి వచ్చినా లాభం కూడా లేదు. కాదనుకుని పోయాడు. ఈజీగా బంధాన్ని తెంపుకుని అతను వెళ్ళిపోయాడు. సొదమ దుష్టత్వాన్ని చూసి కూడా వెనక్కి తిరిగి రాకుండా అక్కడే గుడారం వేసుకుని సెటిల్ అయిపోయాడు. లోతు వల్ల అబ్రహాముకు ₹1 కూడా లాభం లేదు. కానీ ఏం చేశాడు? లోతు నశించిపోవుడు అబ్రహాము చూడలేకపోతున్నాడు. ఒక ఆత్మ నశించిపోకుండా రక్షించబడాలని ఎంత సమయం వెచ్చించాడో తెలుసా? 318 మందిని అబ్రహాము తీసుకుని వెళితే మనం అందరం 30 మంది వెళ్ళాం. స్తోత్రం చెప్పు. చాలు. మీ త్యాగమును చూసి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మీ సమర్పణ చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ప్రభువునందు ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ 318 మంది అలవరసపడ్డ వారిని తీసుకుని వెళ్ళి యుద్ధము చేశాడంటే కనుక ఎంత సమయం వెచ్చించాడు, ఎంత ధనాన్ని వెచ్చించాడు. ఒక ఆత్మ కొరకు, ఒక కుటుంబం కొరకు ప్రయాసపడి తిరిగి వస్తుంటే దేవుని సేవకుడైన మెల్కీసెదెకు ఎదురవుతాడు. నీవు అతన్ని ఎదుర్కొని అతన్ని ఆశీర్వదించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ మనసును చూశాడు, ఆ ప్రయాసతను చూశాడు, ఆ ప్రయత్నాన్ని చూశాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. నశించి పోవుచున్న ఆత్మల కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక్కడు ఉన్నప్పటికీ కూడా వెళ్ళాలా ఊరు, అంతేనా? 1000 మంది ఉంటే నేను వస్తాను,
1000 మంది ఉంటే నేను ప్రసంగం చేస్తాను అంటే కుదరదు. ఒక్కరు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు, ఎంతమంది ఉన్నారు అక్కడ ఊరిలో అని అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక్క ఆత్మ కొరకు యేసు ప్రభువారు సముద్రమును దాటి గెరాసీనుల దేశమునకు వచ్చి అపవిత్రాత్మ పట్టిన అతన్ని స్వస్థపరిచి మరలా తిరిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సముద్రమును దాటి అక్కడికి వచ్చి కేవలం అతన్ని స్వస్థపరిచి మాత్రమే వెళ్ళాడు. ఆమేన్. ఒక్క ఆత్మ కొరకు యేసు ప్రభువు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? అలా ఎవరైతే ప్రయాస పడతారో, ఎవరైతే నశించి పోవచ్చున్న ఆత్మల భారము కలిగి ఉంటారో, దేవుడే తానే దిగి వచ్చి తానే ఎదురుపడి నీ కష్టార్జితమును చూసి, నీ ప్రయాసతను చూసి, నీ సమర్పణను చూసి ఆయన ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనం వెళుతున్న మార్గంలో కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన నడిపించిన మార్గంలో నిలిచి ఉండగలిగితే అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. రెండవదిగా నశించి పోవచ్చున్న ఆత్మల భారము కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవదిగా మరొక మాట, ఆదికాండం 17వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు దేవుడు నీ భార్య అయిన శారా పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా, ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే కనుక మనం వెళుతున్న మార్గంలో కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా అదే మార్గంలో నిలవగలిగితే కనుక దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవది ఇక్కడ సడన్గా ఇక్కడ శారమ్మకు ఆశీర్వాదం వచ్చేసింది. ఇక్కడ అబ్రహాముతో అంటున్నాడు ఏమని, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దిక నువ్వు, ఏలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేతును, నేను ఆమెను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఇక్కడ శారమ్మకు సడన్గా ఆశీర్వాదాలు వచ్చినాయి అంటే కనుక అబ్రహాము దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. అదే అధ్యాయంలో 2వ వాక్యం నుంచి 14వ వచనం వరకు కనుక ఇంటికి వెళ్ళి చదవడం మీకు అర్థమవుద్ది. అక్కడ దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేశాడంటే చదవండి, 10వ వాక్యం చదువుకుందాం. 10 నుంచి 14 వరకు జాగ్రత్త చదువుదాం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మీరు మా గోప్యము చర్యమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును. అది ఒక నిబంధనకు సూచనగా ఉంటుంది. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నా సంతానమును కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలెను. చాలు. ఇక్కడ మీరు గమనించండి ప్రియమైన దేవుని, నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలి, అభివృద్ధి పొందాలి అనుకుంటే కనుక నీవు నాతో ఒక నిబంధన చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే అబ్రహాము కొడుకు, అబ్రహాముతో ఉన్నవారు, ఇంట్లో ఉన్నవారు అంటే ఎవరు, వెండితో కొనబడిన దాసితో సహా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఒక నిబంధన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కల్వరి కొండ మీద పరిశుద్ధమైన రక్తముతో ప్రభు మనతో ఒక నిబంధన చేశాడు. మనము కూడా దేవునితో ఒక నిబంధన చేయాలి. ప్రభువా, ఇక నుంచి నేను ఇలా ఉంటాను, ఇక నుంచి నేను ఇలా జీవిస్తా, ఇక నుంచి నేను కంటిన్యూగా నీ సన్నిధికి వస్తా, ఇక నుంచి నేను కంటిన్యూగా ప్రభు కుటుంబంతో నీ దగ్గరికి వస్తా, ఇక నుంచి ప్రభా నాది కాని దాన్ని ఏది కూడా నేను ఆశించను ప్రభువా, నీ భాగాన్ని నీకు ఇస్తా. ఒక నిబంధన నువ్వు చేసుకుంటే కనుక, అంటే ఎవరైతే దేవునితో ఒక నిత్య నిబంధన చేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ నిబంధన లేకుండా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా వాక్యం విన్న తర్వాత ఒక తీర్మానము, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక తీర్మానము, ఒక నిబంధనలోనికి మనం రావాలి. ఇక్కడ అబ్రహాము దేవునితో ఒక నిబంధన చేశాడు.
ఆ నిబంధన చూసిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబం అంతా కూడా దేవునితో ఒక నిబంధనలోనికి నువ్వు రాగలిగితే గనక దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంలో కావాలంటే అట్ట దేవుడు కుటుంబంతో సహా దేవుని దగ్గర రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని ఇచ్చినందుకే, బిడ్డలు ఇచ్చినందుకనే ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో దేవునితో ఒక నిబంధన చేయగలిగితే కనుక అలాంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు చేసిన నిబంధనను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా. అలా చెప్పిన దేవుడు ఏం చేశాడు తెలుసా? డేట్ కూడా చెప్పేశాడు. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వాక్య భాగమును చదువుకుని మనం ముగిద్దాం. చదవండి. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నిబంధన చేసేప్పటికి ఏం చేశాడు? దేవుడు డేట్ చెప్తున్నాడు అనమాట. ఇక నీకు వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా నీకు కొడుకు పుడతాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కొడుకు కావాలా, కూతురు కావాలా, ఎవరైనా కావాలా అనకూడదు. అది వచ్చింది. మనం అడిగేటప్పుడు డైరెక్ట్గా అడగాలి. అంతేనా? ఎవరు ఇచ్చినా పర్వాలేదు ప్రభా అంటే నీకు ఒక నిబంధన లేదు. నాకు కొడుకునిస్తే సేవకిస్తానంటుంది సార్. హల్లెలూయా. ఆ నిబంధనతో నువ్వు అడగగలిగితే. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక నిబంధన దేవునితో మనం చేయాలి. ప్రభా నాకు కొడుకునిస్తే కనుక నేను నా శ్రమను చూసి నన్ను జ్ఞాపకము చేసుకుని ఈ నిందను తొలగించి నా కుమారుడిని అనుగ్రహిస్తే గనక నేను నా కుమారుడిని నీకు ప్రతిష్ఠిస్తా. ఆమేన్, హల్లెలూయా. ఆ నిబంధనే సమూయేలును భూమి మీదకి నడిపించింది. ఆమేన్, హల్లెలూయా. ఆ నిబంధనతో నువ్వు ప్రార్థన చేయాలి. దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకోవాలి. ఏ నిబంధన లేకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అనుకుంటాం అనేది అది హాస్యాస్పదమే. ప్రభు నేను ఇది చేస్తా, నా కొరకు ఇది చెయ్యి అని అడగాలి ఖచ్చితంగా. ఆ ధైర్యం నీకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను వచ్చే ఈ నాటికల్లా నేను మీ ఇంటికి వస్తా, కుమారుడు నీకు కలుగుతాడని వాగ్దానం చేశాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, అబ్రహాము వెండి బంగారము కలిగిన, దాసదాసి కలిగిన, పశువులు కలిగిన, పాడి పంటలు కలిగిన వారిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే అతను వెళుతున్న మార్గంలో, దేవుడు చూపిస్తున్న మార్గంలో కష్టాలు నష్టాలు కలిగినప్పటికీ కూడా అతడు ఆ మార్గంలోంచి వెనుదిరిగి రాకుండా ఆ మార్గంలో నిలిచి ఉన్నాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. రెండవదిగా ఒక భీకరమైన యుద్ధం చేశాడు. ఒక భయంకరమైన యుద్ధం చేశాడు. నశించి పోవుచున్న ఆత్మలైన భారము కలిగి 318 మందిని వెంటబెట్టుకుని రాజులతో యుద్ధము చేసి తిరిగి వస్తుంటే దేవుని సేవకుడిని మెల్కీసెదెకు ఎదురొచ్చుంటాడు, నువ్వు ఆశీర్వదించబడును గాక అన్నాడు. ఆమేన్. అంటే నశించి పోవుచున్న ఆత్మల భారం ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకు శారా గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ భార్య అయిన శారా, ఈ పేరు యొక్క శారా అనవద్దు, నీ భార్య పేరు, ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆమేన్. సడన్గా శారమ్మకు ఆశీర్వాదాలు రావడానికి గల కారణం ఏంటంటే శారమ్మకు ఆశీర్వాదం వచ్చినప్పుడు కూడా అబ్రహాముకు వచ్చినట్టే. ఆమెను ఎందుకంటే కుటుంబంతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇక నుంచి ప్రభువా ఈ నూతన సంవత్సరం 2 మాసాలు గడిచిపోయినాయి. ఎన్నో నిబంధనలు చేసుకుని ఉండొచ్చు మనం కదా, కానీ ఒకవేళ మర్చిపోయాం. ప్రభు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిబంధనను మరలా నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవునితో ఒక నిత్య నిబంధన చేయగలిగితే గనక వాగ్దానము చేసిన వాడు ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకుంటే కనుక దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం.